ఈరోజు ప్రధాన పత్రికలోని వార్తలు చూసుకుందాం. సో ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మీ భూమి మీది కాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర. చిన్న చిన్న సన్నకారు రైతులు నిరక్షరాస్యుల భూమికి దూరంగా ఉండేవారు తొలి బాధితులు. సో అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరే. సో ఇక్కడ చూసుకుంటే రాయ్ బలేరిలో రాహుల్ నామినేషన్. సో నామినేషన్ చివరి రోజు నిర్ణయం వెల్లడి, వెంటనే నామపత్రాల సమీకరణ. అమేరి నుంచి విధేయుడిగా కేఎల్ శర్మకు అవకాశం. సో 6-7 తేదీల్లో ఏపీలో మోడీ పర్యటనకు సంబంధించిన అప్డేట్ చూసుకుందాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ షెడ్యూల్ని విడుదల చేసిన ఎన్డీఏ నేతలు. సో ఇక పెన్షన్లకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే చూసుకుందాం. పెన్షన్ కుట్ర తీస్తోంది ప్రాణం. 3 రోజులు ఎండలోనే పెన్షన్దారుల అష్టకష్టాలు, బ్యాంకర్ల వద్ద భారీ లైన్లు, తోపులాటలు. సొమ్ము జమ కాక గందరగోళం, మిగిలింది వ్యాయ ప్రసారాలే. సో కొన్ని చోట్ల పెన్షన్ మొత్తం రుణాలకు మన్నించిన బ్యాంకులు గంటల కొద్దీ నిరీక్షించి వట్టి చేతులతోనే వెనక్కి. వడదెబ్బకు 7 కన్నుమూత, ఇబ్బందులు పట్టించుకొని జగన్ ప్రభుత్వంపై లబ్ధిదారులు నిరసన. సో ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సంబంధించిన యాత్రకు సంబంధించిన వార్త చూసుకుంటే 160కి పైగా గెలుస్తాం, 25 ఎంపీ స్థానాలు మనవే, అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య పోరాటం ఇది, జగన్ ను ఇంటికి సాగనంపుదాం, నెల్లూరు ప్రజాగల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కామెంట్స్. అలాగే ఇక పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూసుకుంటే బెదిరించే ప్రభుత్వాన్ని ఎదిరించాల్సిన రోజు వచ్చింది, ధైర్యంగా నిలబడితే బంగారు భవిత మనదే. సో ఇక్కడ చూసుకుంటే రాజ్యాంగ పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధిస్తాం, లౌకిక పదాన్ని చేర్చి అంబేద్కర్ ఆత్మను కాంగ్రెస్ గాయపరిచింది, దళిత ఓబీసీల రిజర్వేషన్లకు ఆ పార్టీ వ్యతిరేకం, ఏఎంయు జామియా మిలియా ఇస్లామియాలో దళిత కోటాకు కృషి చేస్తాం. సో రిజర్వేషన్లకు మోడీ మహారక్షకుడు అంటూ కూడా బీజేపీ నుంచి ఒక వార్త అయితే మనం చూసుకోవచ్చు. ఇక సాక్షిలో చూసుకుంటే నిన్న జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సభలకి సంబంధించిన వార్త. పెన్షన్ ఎత్తేశారు, బాబు సూపర్ 6 మాయం. సో అవ్వాతాతల పెన్షన్లపై పాపిస్టి కళ్ళు. సో నర్సాపురం, క్రోసూరు, కనిగిరి ఎన్నికల సభల్లో సీఎం జగన్ ధ్వజం. బాబు కడుపు మంట ఇంకా చల్లారగా పండుటాకుల బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు, 1 నెల ఓపిక పట్టండి, మీ బిడ్డ తొలి సంతకం అవ్వాతాతల కోసమే, మళ్ళీ మనం రాగానే మీ ఇంటికి పెన్షన్లు పెరుగుదల కూడా కనిపిస్తుంది, మన 5 ఏళ్ల పాలనలో లంచాలు లేని సమాజాన్ని ఆవిష్కరించాం, గ్రామ వార్డు సచివాలయాలతో 600 సేవలు మన ఇంటికే నడిచి వస్తున్నాయి, పేదల ఖాతాల్లోకి నేరుగా 2.70 లక్షల కోట్లు, నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలకు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, మీ మంచిని కొనసాగించేందుకు 2 ఓట్లు ఫ్యాన్కే వేయండి, విలువలు విశ్వసనీయతలను గెలిపించండి అంటూ కూడా సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఇవి. సో కందికుంట అడ్డంగా దొరికిన పురోగతి లేని 2 కోట్ల కేసును పోలీసులు తాత్కారం చేయడంపై సర్వత్రా చర్చ. ఈ నెల 2న ఆర్వోకు సమాచారం ఇచ్చామన్న సీఐ క్రాంతి కుమార్ తనకు ఇప్పటికీ వివరాలు ఇవ్వలేదని 3వ తేదీన చెప్పిన ఆర్వో. దీన్ని బట్టి చూస్తే కేసు నుంచి కందికుంటను తప్పించే యత్నం, ఆధారాలున్న చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు, ఆర్వోకు ఆధారాలు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు. సో కుటుంబంలో చిచ్చు పెట్టారు, అయినా భయపడేది లేదు, నా కుమార్తెతో ఆమె మామ జనసేన నేతలు మాట్లాడించారు, పెళ్ళయ్యాక ఆమె మెట్టినీటి మనిషి, జగన్ కు తోడుగా ఉండటానికే వైసీపీలో చేరా, సీఎం సంక్షేమ పథకాలు పేదలకు ఊపిరిపోసాయి. సో కుమార్తె క్రాంతి విడుదల చేసిన వీడియోపై ముద్రగడ స్పందన. సో ఇక్కడ చూసుకుంటే వాలంటీర్లో మోసం అనే ఒక వార్తను కూడా మనం చూసుకోవచ్చు. ఈ దొంగల్ని నమ్మద్దు, వాలంటీర్ పేర్లతో టీడీపీ కొత్త మోసం, కొత్త వాలంటీర్లు అంటూ కొందరు యువకులను ఇంటింటికి పంపిస్తున్న టీడీపీకి ఓటు వేయాలని వారి ద్వారా ప్రలోభాలు. సో చిత్తూరు రూరల్లో వెలుగులో నయా మోసం. సో ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ అలాగే ప్రచార సభలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వార్త. సో మోదీ షాలను ఓడిస్తాం, తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంట్ సాక్షిగా అవమానించారు, ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు, గుజరాత్ కు అనేక ప్రాజెక్టులు, భారీ నిధులు, తెలంగాణకు ఏమీ ఇవ్వరు, పైగా రద్దు చేస్తారు, బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు రద్దుకు వేసినట్టే. సో ట్విట్టర్ టిల్లు కేటీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించారు, 1-2 సీట్లు వస్తే మోదీకి అమ్ముదామని కేసీఆర్ ఎత్రం, మా ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉంటుంది. సో జగిత్యాల సిరిసిల్ల కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో ఇక్కడ చూసుకుంటే ఎన్నో రాష్ట్రాలుండగా మధ్యప్రదేశ్కి ఎందుకు, ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న, న్యాయవాదుల తీరుపై ధర్మాసనం అసహనం. సో క్షమాపణ చెప్పిన లాయర్, విచారణ జులైకి వాయిదా. సో ఇక్కడ కూడా రాహుల్ గాంధీ నామినేషన్ కి సంబంధించిన వార్తే. రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ, అమేరీ బరిలో కిషోర్ లాల్ శర్మ, చివరి రోజున నామినేషన్, ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించింది. సో రాహుల్ పోరా అమేరీ నుంచి వాయనాడ్ కు, అక్కడి నుంచి రాయ్ బరేలీకి కాంగ్రెస్ ఓటమికి నిదర్శనం. ఈసారి కాంగ్రెస్ కు
హాఫ్ సెంచరీ కూడా కష్టమే అంటూ మోదీ కామెంట్ చేశారు. సో ఇక్కడ కేసీఆర్ కి సంబంధించిన పాయింట్ చూసుకుంటే, తొండి చేసేటోళ్ళే ఒట్లు పెట్టుకుంటారు. రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై రేవంత్ ఒట్లు పెట్టుకోవడం ఏమిటి? పని చేసేటోళ్ళు ఎవరైనా ఒట్లు పెడతారా? సో 1,32,000 మంది మేము దళిత బంధు నిధులు జమ చేశాం. ఈ సర్కార్ లాక్కుంది. సింగరేణి సంస్థను ఊడగొడతారు, జాగ్రత్త. నా బస్సు యాత్రతో ప్రత్యర్థి నేతల్లో వణుకు. అందుకే కుమ్మక్కై నిలువర్చేందుకు కుట్ర. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అంటూ కేసీఆర్ కామెంట్ చేశారు. సో నిన్న కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ అయిన సంబంధించి ఒక 4 పాయింట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ITIR ను పునఃప్రారంభిస్తాం. ఏపీలోని ఆ 5 గ్రామాలు రాష్ట్రంలోకి. విభజన హామీలు అమలు. పారిశ్రామిక కారిడార్లు, విద్యా సంస్థలు ఏర్పాటు. మేడారం జాతరకు జాతీయ హోదా. లోక్సభ ఎన్నికలకు 23 అంశాలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో. రాష్ట్ర అభివృద్ధికే ఈ మేనిఫెస్టో అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇక వెలుగులో ప్రధానంగా చూసుకుంటే, సో ముఖ్యంగా ఇక్కడ బ్యానర్ వార్తలు చూసుకుంటే, రోడ్లు ఇంకా వాటికవే రిపేర్లు చేసుకుంటాయి. హైవేల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై NHIA ఫోకస్. రోడ్ల పగుళ్లు, గుంతలు ఏర్పడితే ఆటోమేటిక్ గా పూడ్చిపోతాయి. ఒకసారి చేస్తే 80 ఏళ్ల వరకు ఉండే ఛాన్స్. నెదర్లాండ్స్ లో 2010లో ఇలాంటి రోడ్లు ప్రారంభం. సో ఇక్కడ కూడా రేవంత్ సభకి సంబంధించిన వార్త చూసుకోవచ్చు. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు. సో దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయంటూ కూడా సీఎం కామెంట్ చేశారు. 2021లో జనగణన ఎందుకు చేయలేదు? మోదీ, అమిత్ షా చెప్పాలి. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ప్రధాని. తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ సచ్చిన పాము, బీజేపీ అబద్దాల పుట్ట. పెద్దపల్లి ఎంపీగా వంశీ కృష్ణను గెలిపించండి. కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు. సో పత్తిపాక రిజర్వాయర్, పాలకుర్తి లిఫ్ట్, 800 మెగా వాటర్ పవర్ స్టేషన్ పూర్తి చేస్తాం. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ. సో ధర్మపురి కాంగ్రెస్ జన జాతర సభలో ప్రసంగం. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీఆర్ఎంలో ఉక్కు ఫ్యాక్టరీ. సో ఇవి కూడా మేనిఫెస్టోకి సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కు IIM ITR. సో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా. 23 ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర మేనిఫెస్టో రిలీజ్. సో అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దు. ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హైకోర్టు. చట్టపరంగా దర్యాప్తు కొనసాగించవచ్చు. జూన్ 12కు విచారణ వాయిదా వేస్తూ ఉత్తర్వులు. సో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై కేసు. సో ఎన్నికల నియమావళిని రూల్స్ క్రాస్ చేస్తూ చిన్నపిల్లలతో ప్రచారం చేసిన నేపథ్యంలో అమిత్ షా పై కేసు నమోదు చేశారు. పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు. సో సెక్షన్ 188 IPCC కేసు కింద నమోదు చేసిన మేఘల్పుర పోలీసులు. సో ముక్క లేదు, చుక్క లేదు. MP ఎన్నికల్లో కనిపించని దావత్లు. కులాలు, వర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు లేవు. ఇంటింటికి ప్రచారము లేదు. సోషల్ మీడియా పైనే అభ్యర్థులు, పార్టీ ఫోకస్. సోషల్ జస్టిస్, దేశ భద్రత లాంటి విధానపరమైన అంశాలపై చర్చ. కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలతో సరి. లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గనున్న ఖర్చు. సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వామికవాదులు. ఇక దిశలో చూసుకుంటే, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అప్డేట్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు పోలీసుల సన్నాహాలు. అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టు రిక్వెస్ట్. ఏపీ IPC సెక్షన్ 73 కింద వారెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి. 4 నెలలుగా ఆయన అమెరికాలోనే, ఇక్కడికి రప్పించేందుకు కసరత్తు ప్రారంభం. సో ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 ప్రభాకర్ రావు కూడా తెలిపారు. సో వచ్చే వారం పంట నష్ట పరిహారం. ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిన ఈజీ. వ్యవసాయ శాఖ నుంచి వివరాల సేకరణ. అకాల వర్షాలతో 16,000 ఎకరాల్లో నష్టం. ఎకరానికి 10,000 చొప్పున పరిహారం. పూర్తి జాబితా రాగానే బాధితుల ఖాతాల్లో జమ. సో ఫండ్స్ రిలీజ్ కు ఆర్థిక శాఖ మంది నుంచి క్లియరెన్స్. సో ఇక్కడ చూసుకుంటే, రోహిత్ వేముల SC కాదు, ఆయన సూసైడ్ కు ఎవరు బాధ్యులు కారు. నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చిన పోలీసులు. కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న రోహిత్ తల్లి. కేసును రీఓపెన్ చేయాలని DGP నిర్ణయం. మరోసారి విచారణకు సిద్ధమవుతున్న సర్కార్. సో రోహిత్ ఆత్మహత్య కాదు, హత్య అని విద్యార్థుల ఆందోళన కూడా మనం ఇమేజ్ ద్వారా చూసుకోవచ్చు. సో మళ్ళీ వచ్చేది BRS రాజ్యమే. నా గొంతు నొక్కేందుకే నిషేధం విధించారు. నన్ను ఆపేందుకే BJP కాంగ్రెస్ కుట్ర. సింగరేణి అదానికి అప్పగించేందుకే ప్లాన్. గోదావరి కని రోడ్ షోలో కేసీఆర్ కామెంట్స్. సో ఈటల కామెంట్స్ చూసుకుంటే, సీఎం పదవిపై రేవంత్ కు బెంగ. 1927లోనే రిజర్వేషన్లపై సైమన్ కమిషన్ రిపోర్టు.
హామీలు నెరవేర్చలేక రిజర్వేషన్లు రద్దు అంటూ అబద్ధాల ప్రచారణ. సో ఇది కూడా రిజర్వేషన్స్ కి సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు రాయ్ బలేరీలో రాహుల్ గాంధీ నామినేషన్ కి సంబంధించిన ఒక ఇమేజ్. సో రిజర్వేషన్ల రద్దుకు కేసీఆర్ మద్దతు. సో ఇక్కడ కారు ఢిల్లీకి పోతే కమలం అవుతుంది, మా ప్రభుత్వాన్ని ఎవడు కదల్చలేడు, 10 ఏళ్ళు కాంగ్రెస్ దే అధికారం అంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా పత్రికల్లో ఉన్న వార్తలు. చూస్తున్నాయండి 6 టీవీ.